యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ మనం కృప అనేటువంటి విషయంలో కొంత భాగాన్ని చూసాం. ఈరోజు సత్యం అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఈ కృప అనేటువంటిది కూడా ఇంకొకసారి కనుక మనం నెమరు వేసుకుంటే, ఈ మోషే ద్వారా ధర్మశాస్త్రం తీసుకుని రాబడింది. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక మనిషిని ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియపరిచి, తప్పు చేయొద్దనియో ఒప్పు చేయమని తెలియపరుస్తుంది. కానీ దానిలో ఆ తప్పును చేయకుండాను ఒప్పును చేసే విధంగాను మనలను జీవింప చేయుటకు సామర్థ్యం కలిగినటువంటిదిగా ధర్మశాస్త్రం లేదు. అది గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా రాయబడింది. అందుచేత ఈ కృప అనేటువంటిది దేవుని యొక్క మార్గాన్ని మనకు తెలియపరచడం మాత్రమే కాకుండా, ఆత్మలో పునర్జన్మ సంబంధమైన విధంగా నూతనపరచబడుట మాత్రమే కాకుండా, దేవునితోటి సంబంధంలోనికి తీసుకుని రాబడిన మనము ఆత్మలో దేవుని యొక్క వెలుగులో నడవగలగటానికి మనలో సామర్థ్యాన్ని, జీవాన్ని బలోపేతం ఇచ్చి ఆ ఆత్మ సంబంధమైన జీవితాన్ని బలోపేతం చేయగలిగినటువంటి దేవుడు మన పక్షంగా చూపించినటువంటి దయే ఈ కృప అని చెప్పవచ్చు. ధర్మశాస్త్రము కానీ, ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు కానీ మనస్సాక్షి చేత ఒప్పించబడి దోషులుగా మనం దేవుని ఎదుట నిలబడేటువంటి స్థితిలో ఉంచుతుంది. కృప మన పాపాలు క్షమించబడినటువంటి, మనస్సాక్షి నిర్మలం చేయబడినటువంటి, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవింపచేయుటకు సామర్థ్యము కలిగిన విధంగా మనిషి దేవుని వైపు చూచి నడవగలిగినటువంటి మార్గంలోనికి నడిపిస్తుంది. కృప దేవుని యొక్క నీతి మనలో ఏలుట అనేటువంటి అనుభవంలోనికి దేవుని జీవం ద్వారా తీసుకుని వచ్చి, మనము దేవుడు కోరిన విధంగా ఆనందకరంగా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి సామర్థ్యంలోనికి నడిపిస్తుంది కృప. ధర్మశాస్త్రము ఇటువంటి సామర్థ్యాన్ని మనకు కలుగు చేయలేదు. తర్వాత ఇప్పుడు సత్యం అనే దాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, మొట్టమొదటిసారిగా ఈ యేసుక్రీస్తు ద్వారా సత్యం కలిగింది. కానీ ఇక్కడ చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండి అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఇది నిజమా అని తన యొక్క సంభాషణను ప్రారంభిస్తాడు ఈ సర్పం. అంటే అతడు అబద్ధాన్ని, దేవుడు చెప్పినటువంటి మాటను అబద్ధంగా మార్చడానికి వారితోటి సంభాషిస్తున్నాడు, హవ్వతోటి. అంతకు మునుపు దేవుడు చెప్పాడు, ఈ ఫలమును మీరు తినవద్దని, తినే రోజున మీరు చచ్చెదరని చెప్పాడు. అది నిజమా అని అడుగుతున్నాడు. అంటే ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి దేవుడు చెప్పినటువంటి మాటను అపనమ్మకంగా చూడగలిగేటువంటి దృష్టిలోనికి హవ్వను యొక్క మనసును మారుస్తున్నాడు. అతడిని గురించి అతడు తన యొక్క మొట్టమొదటిసారిగా ఈ సర్పము లేక అపవాది లేక సాతాను అనేటువంటి వ్యక్తిని మనం ఈ దేవుని వాక్యం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తాం. అతడు చేసినటువంటి ఆ ప్రవర్తనను గురించి ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే ఈ అబద్ధకుడు ఎలా అంటే, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నాడు. వాడెప్పుడు కూడా దేవుడికి భిన్నమైనటువంటి విషయాలు, ఆశలు మనలో రేకెత్తించి వాటిని నెరవేర్చడానికి మనలను ప్రలోభ పెట్టేవాడుగా ఉంటాడు. తండ్రి అనే దేవుడు మనలను సత్యంలోనికి నడిపించి తండ్రి యొక్క ఆశలు నెరవేర్చడానికి మనలో పనిచేసేవాడుగా ఉంటాడు. జస్ట్ దేవుడికి ఆపోజిట్ అనమాట ఇతను. ఆది నుండి వాడు నరహంతకుడు అయింది, సత్యమందు నిలిచిన వాడు కాడు. ఎందుకు వాడు అబద్ధకుడు అంటే, వాడు సత్యమందు నిలవలేదు. సత్యం ఏంటి? అతడు దేవుని చేత సృష్టించబడిన వాడు, దేవుని ఎదుట నిలబడి దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే చేయటానికి అతడు సృష్టించబడినవాడు. అతడు సృష్టికర్త కాడు. కానీ అతడు సృష్టికర్త యొక్క హోదాలోనికి
లేక సృష్టికర్త వలె అతడు ఉండాలని కోరుకున్నాడు. ఒక సృష్టించబడిన వాడు సృష్టికర్త వలె ఉండాలని కోరుకోవడం అనేటువంటిది అబద్ధం. ఏది కాదో అది పొందటానికి చేసేటువంటి ప్రయత్నమే అబద్ధం. అది వాడు చేయటమే కాకుండా మనలను కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడి నుంచి వేరుపరిచి మనంతటిగా మనం దేవుడిగా ఉండినట్లుగా ఆ ఫలాన్ని తినటానికి ప్రలోభపెట్టి, మీరు ఈ ఫలము తినిన రోజున మీరు దేవతల వలె ఉందరు అని చెప్పాడు. అది అబద్ధం. తర్వాత వాని యందు సత్యమే లేదు అంటే వాడిలో దేవునికి సంబంధించినటువంటిది ఏదీ లేదని అర్థం. తర్వాత వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధమాడినప్పుడు ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లుగాను, తర్వాత అతడు మనలో పనిచేస్తూ మనందరినీ ఈ లోక సంబంధమైన విషయాలలో చక్కగా చూడగలిగేటట్లుగాను, దేవుని సంబంధమైన విషయాలలో మరి దేవుని విషయాలలో చూడలేనటువంటి విధంగానూ మనలను కలుగజేసేవాడుగా ఉన్నాడు. అందుచేత అతడి పేరు అబద్ధికుడుగా ఉన్నాడు. వాడు అబద్ధకుడునో అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే అబద్ధమును పుట్టించేవాడు. అతడు అబద్ధాన్ని పుట్టించి మనుషులను ప్రలోభపెట్టి ఆ మాయ చేత మన కనులన్నిటినీ కూడా కప్పివేసి సత్యాన్ని చూడకుండా సత్యవంతుడైన దేవుడిని ఎరగకుండా చేసేటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుటంత వరకు కూడా నిజమైన రీతిలో దేవుడిని ఎరగగలిగిన విధంగా మార్గము అంతయు కూడా మరి అందరికీ విస్తృతంగా తెలియపరచబడలేదు. దేవునిలో ఎవరైతే ఆ విశిష్టమైనటువంటి పనికి పిలువబడ్డారో లేక ఏర్పాటులో ఉన్నారో వారికి మాత్రమే కొంతవరకు దేవుని గురించినటువంటి సత్యాన్ని గురించి కానీ ఆయనను గురించి కానీ అవగాహన ఉంది. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు సృష్టించబడిన అందరూ కూడా సత్యవంతుడైన దేవునిని, ఆయన పంపినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎరగినట్లుగా మనకు మార్గం తెరవబడింది. తర్వాత మనం గనక చూస్తే అతడు అబద్ధికుడు గనక మనల్ని ఆ విధంగా మార్గాన్ని తప్పించేవాడిగా ఉన్నాడు. అందుచేత ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం నుంచి, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. కనుక ఈ సత్యాన్ని యేసు ప్రభు చెప్పిన మాటలు కనుక విని ఆయన యందు కనుక నిలిచి ఉన్నట్లయితే మనము ఏది సరైనది, ఏది లోకమైనది, ఏది మతపరమైనది, ఏది జీవంతో కూడినది సరైన విధంగా మీరు గ్రహించగలుగుతారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వారితో చెప్పాను. ఈ సత్యము అనేటువంటిది ఎప్పుడైతే నిజమైనటువంటి దేవుడిని, ఆయన పంపిన కుమారుడైన యేసుక్రీస్తుని మనం ఎరుగుట ద్వారా లోకంలో ఉన్నదంతయు, ఈ శరీర సంబంధమైనదంతయు, లేక మనుషులు మత ఆచారంగా ఉన్నటువంటి జీవితం నుంచి కూడా విడుదల పొంది నిజమైనటువంటి దేవుని ఎరగగలిగి స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తూ దేవుని కొరకు జీవించగలిగినటువంటి అనుభవంలోనికి మనిషి రాగలుగుతాడు. దాని తర్వాత కనుక మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇంకొక చోట ప్రభువైన యేసుక్రీస్తు నేనే సత్యమును అని చెప్తున్నాడు. అంటే ఈ తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును లోకరక్షకుడుగాను లోక అధిపతిగాను నియమించాడు. అది సత్యం. ఈ అపవాది లేక అబద్ధికుడు అతని యొక్క వలలో చిక్కుకున్న మనందరం కూడా ఈ లోకానికి సంబంధించి తర్వాత నిజమైనటువంటి దేవునితో సంబంధం లేకుండా ఉన్న జీవితంలో ఇరుక్కుని పోయి ఉన్నాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి నేనే సత్యమునని చెప్పాడు. అంటే ఆయన నిత్యుడగు దేవుడనియో, ఆయన ఆత్మానుసారంగా మనలను దేవుడు సృష్టించుటలో కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సత్యములోనికి మనం నడిపించేవాడనియో ఆయన తెలియపరుస్తున్నాడు. అబద్ధం అనేటువంటిది ఈ ఈ ఈ జీవితము ఈ లోకానికి సంబంధించింది, తర్వాత మనకు సంబంధించింది, మన శరీరాన్ని సంతోషపెట్టడానికి జీవించే జీవితం అని మనం అనుకుంటూ జీవించేది అబద్ధం. సత్యం అనేటువంటిది దేవుడు పరలోక సంబంధమైన వాడు, మనుషుడిని తన పోలిక తన సారూప్యంలో సృష్టించి ఉన్నాడు.
కనుక మనం ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు మన కొరకై పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి మనం చెందిన వారంగా ఉన్నాము అనేటువంటిది సత్యం. ఆ సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం కలుగు చేయబడిందని చదువుతున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో. అందుచేత ఆయన నేనే సత్యమును అని చెప్పినాడు. అంటే ఆయనది కాకుండా, ఆయనను కాకుండా, ఆయన చెప్పిన బోధ కాకుండా మనం జీవించేది చేసేది అంతయు కూడా అబద్ధమని అర్థం. దాని తర్వాత 17వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అంటే ఈ సత్యదేవుడైన నిన్ను, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్యజీవము. ఈ అద్వితీయ సత్యదేవుడైన దేవుడిని ఎరిగినట్లుగా ఆ సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం ఈ లోకంలో కలిగి ఉన్నాం. అంతకు మునుపు ఎవరు కూడా ఆ సత్యాన్ని కానీ ఆ సత్యవంతుడైన దేవుని కానీ మనకు తెలియపరచలేదు. అబద్ధికుడు మనలను మోసం చేసి నిజమైనటువంటి దేవుడిని ఎరగకుండా మన కనులకు చీకటితనాన్ని కలుగజేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయనను మనం చూడగలిగేటట్లుగా ఆ సత్యాన్ని మన కొరకు మార్గాన్ని తెరిచున్నాడు. దాని తరువాత 2 కొరింథీ 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఈ సత్యం అనేటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, కానీ దేవుని గూర్చినటువంటి మహిమా జ్ఞానం. దానిని యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలలో ప్రకాశించినట్లుగా దేవుడు ఆజ్ఞాపించున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా నిజమైనటువంటి దేవుడెవరు, ఆయన గురించిన మహిమా జ్ఞానం ఎటువంటిది, మనకు దానిలో పాలు ఏమైనది, ఆయనను మనం ఏ విధంగా ఎరగగలము అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుచున్నాడు. దాని తర్వాత 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించుట కానీ శరీర సంబంధంగా జీవించుట కానీ సత్యానికి భిన్నంగా ఉన్నటువంటి విషయాలు. ఈ అపవాది మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా బాప్తిజం పొందిన తరువాత 40 రోజులు అతడు శోధించబడినప్పుడు కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళి ఇక్కడున్నటువంటి ప్రపంచంలో ఉన్న లోకాలన్నీ కూడా అతనికి చూపించాడు. ప్రభువుకి చూపించి నువ్వు నాకు నమస్కరించిన ఎడల వీటన్నిటినీ నీకు అనుగ్రహించదనని అపవాది లేక సాతానుడు ప్రభువుకు చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడంటే దేవుడిని మాత్రమే ఆరాధించవలనని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబము వాటిని ఆరాధించుట లేక వాటి విషయంలో జీవించుట అనేటువంటిది అబద్ధం. అవన్నీ కూడా అపవాది చేతిలో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు సత్యాన్ని కలుగజేశాడు కనుక సత్యం అనేది ఏంటంటే దేవుడైన తండ్రి అయినటువంటి దేవుడిని మాత్రమే మనం ఆరాధించాలి, అది సత్యం. ఆ సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా కలుగు చేయబడింది, మనకు తెలియపరచబడింది అని అర్థం. ఆయన తన జీవితంలో ఏదైతే అటువంటి ప్రలోభ పెట్టబడినటువంటి సందర్భంలో దానిని చూడలేదు, కానీ సత్యమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడిని చూచి ఆయనకి మాత్రమే ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని చూశాడు. అది ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అబద్ధం ఏమిటి? ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబము లేక లోకమును అనుసరించి మనం జీవించుట అనేటువంటిది అబద్ధం. సత్యం అనేటువంటిది ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు నాకు సృష్టికర్త అన్నాడు. ఆయన తన యొక్క ఊపిరి ద్వారా నాలో మనుషుని యొక్క ఆత్మను కలుగజేసి ఆయనతోటి నేను సంబంధంలోనికి రాగలిగి ఆయన ద్వారా నేను ఈ లోకంలో జీవించగలిగేటట్లుగా చేయబడి
పరలోకంలో ఉన్నటువంటి దాని కొరకై ఆయన నన్ను సిద్ధపరచడానికి నన్ను సృష్టించున్నాడనే విషయాన్ని తెలుసుకోవటం. ఆ తెలియపరచబడగలిగినటువంటి సత్యాన్ని యేసు ప్రభువు వారు మనకు తెలియపరచున్నాడు. అందుచేత ఆయన నేనే సత్యం అని చెప్పి ఉన్నాడు. తర్వాత ఇక్కడ మొదటి యోహాను 5వ అధ్యాయంలో కనుక చూస్తే 19-20 వచనాలు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. ఎవరైతే ఈ దుష్టుడి సంబంధుడు అంటే అబద్ధికుడు, మనము సత్యవంతులు అంటే మనం దేవుని యందున్నామని, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. అంటే సత్యవంతుడైనటువంటి దేవుని ఎరగాలని, ఆ సత్యము అనేటువంటి మార్గాన్ని మనకు తెలియపరచడానికి, సత్యాన్ని కలుగజేయటానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించున్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. మనము యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా లోకంలో నుంచి వేరు చేయబడి నిజమైనటువంటి విధంగా దేవుని వైపు రాగలిగి చూడగలిగేటువంటి విధంగా దేవుడు మన కొరకైనటువంటి మార్గాన్ని తెరిచున్నాడు. ఆ విధంగా మనము యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందున్నాము, అంటే దేవుని యందును తీసుకుని రాబడ్డాం. ఇదివరకు ఆ వృక్ష ఫలాన్ని తినడం ద్వారా అపవాది యొక్క కుతంత్రాలకు మనము ప్రలోభంలోనికి వచ్చి అబద్ధికుని యొక్క చెంతలోనికి వెళ్ళిపోయి అతని వలలో ఇరుక్కొని పోయిన మనందరం కూడా నిజమైనటువంటి దేవుడిని, ఆయనను చక్కగా గుర్తెరిగి ఆయన ద్వారా జీవించగలిగి, ఆయనను పూజించగలిగి, ఆరాధించగలిగి, ఆయన కొరకు జీవించి మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నటువంటి మార్గంలో ప్రవేశించినట్లుగా యేసుక్రీస్తు ద్వారా సత్యం అనేటువంటిది మనకు కలిగి ఉన్నది. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించునుగాక.